అమ్మ దగ్గరగా వచ్చిందనే ఆనందంలో ఆ చిన్నారి కేకలు వేసింది. కాళ్ళు చేతులు ఊపుతూ సంతోషపడింది. బిడ్డను దగ్గరగా తీసుకున్న ఆ కన్న తల్లి బిడ్డ ఆకలి తీర్చి నిద్రపుచ్చింది. ఆ తర్వాత ఎవరు ఊహించని కఠిన నిర్ణయం తీసుకుంది. నిద్రపోతున్న చిన్నారిని దిండుతో అదిమి ప్రాణం తీసింది. విశాఖపట్నంలో ఈ అమానుష ఘటన జరిగింది. భర్త అనుమానంతో వేధిస్తున్నాడనే కోపంతో ఆ భార్య తన 5 నెలల చిన్నారి ప్రాణం తీసింది. ఈ ఘటనకు సంబంధించి ఆరిలో పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం నగర పరిధిలోని పెదగదిలి కొండవాలు ప్రాంతంలో గొర్ల వెంకటరమణ శిరీష దంపతులు ఉంటున్నారు. వీరికి 2013లో పెళ్లైంది. 5 నెలల కిందటే ఈ జంటకు పండంటి పాప పుట్టింది. అయితే గత కొంతకాలంగా భార్యపై వెంకటరమణ అనుమానం పెంచుకున్నాడు. అక్రమ సంబంధాలు అంటకడుతూ రోజు వేధించసాగాడు. పాప పుట్టిన తర్వాత శిరీషకు భర్త నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. భార్యపై ఎంతలా అనుమానం పెంచుకున్నాడంటే తాను ఇంట్లో లేని సమయంలో భార్య ఏం చేస్తుందో తెలుసుకోవడానికి ఓ సీసీటీవీ కెమెరాను కూడా పెట్టించాడు. కట్టుకున్నవాడు తనపై అనుమానం పెంచుకోవడమే కాకుండా సీసీటీవీ కెమెరా కూడా పెట్టించడంపై శిరీష చాలా ఫీల్ అయింది. భర్త తనను అనుమానిస్తున్నాడనే కోపంతో కఠిన నిర్ణయం తీసుకుంది. మార్చి 13న మంచంపై నిద్రపోతున్న పాపను దిండుతో ఊపిరాడకుండా అదిమి చంపేసింది. ఆ తర్వాత తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో తెన్నేటి పార్కు తీరానికి వెళ్ళింది. తన వెంటే పాప మృతదేహాన్ని కూడా తీసుకెళ్లింది. పాప డెడ్ బాడీతో బీచ్లోకి వెళ్లిన శిరీష ఆ తర్వాత బయటకు వచ్చి భర్త వెంకటరమణకు ఫోన్ చేసింది. పాపతో సరదాగా తాను బీచ్కి వెళ్ళానని, అలలతో ఆడుతున్న సమయంలో పెద్ద కెరటం వచ్చి పాపని లోపలికి లాగేసిందని చెప్పింది. కెరటం మళ్లీ పాపను బయటకు తీసుకొచ్చిందని, కానీ పాప కళ్ళు తెరవడం లేదంటూ ఏడుస్తూ భర్తకు ఫోన్లో చెప్పింది. వెంటనే తెన్నేటి పార్కు దగ్గరకు వెళ్లిన వెంకటరమణ పాపను ట్రీట్మెంట్ కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ పాపను చెక్ చేసిన డాక్టర్లు అప్పటికే చనిపోయిందని కన్ఫర్మ్ చేశారు. పాపను హాస్పిటల్కి తీసుకెళ్లే కంగారులో భార్య చెప్పిన స్టోరీ పైన పెద్దగా దృష్టి పెట్టలేదు వెంకటరమణ. ఆ తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాడు. భార్య ప్రవర్తన అతడికి అనుమానం కలిగించింది. దీంతో ఆరిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు పాప డెడ్ బాడీకి కేజీహెచ్లో పోస్ట్ మార్టం నిర్వహించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఊపిరాడకపోవడం వల్లే చిన్నారి చనిపోయినట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఆమె ఊపిరితిత్తుల్లో సముద్రపు నీటిని డాక్టర్లు గుర్తించలేదు. కాబట్టి సముద్రంలో మునిగిపోవడం వల్ల ఊపిరాడక పాప చనిపోలేదని నిర్ధారణకు వచ్చారు. శిరీషను అదుపులోకి తీసుకొని తమ స్టైల్లో పోలీసులు ఇంటరాగేట్ చేశారు. శిరీష అసలు నిజం ఒప్పుకుంది. భర్త అనుమానించడంతోనే ఆవేశంలో పాపను దిండుతో అదిమి చంపేసినట్లు శిరీష అంగీకరించింది. దీంతో శిరీషపై హత్య కేసు నమోదు చేసిన ఆరిలో పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు మొగుడు అనుమానిస్తున్నాడనే కోపంతో కడుపున పుట్టిన కన్న కూతుర్ని చంపుకుంది ఆ మహాతల్లి.